ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనకల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను కొనుగోలుదారులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, మిల్లర్లు రైతులకు సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. స్టార్ట్ అయింది. ఇప్పటికే ఐకేపీ సెంటర్లు తెరవడం, మా కలెక్టర్, మా పీడీడీఆర్డీ కానీ అధికారులు కానీ డిఎస్ఓ, డిఎంలు అందరూ కూడా ఫీల్డ్లో ఎంఆర్ఓలు, ఎండిఓలు ప్రతి ఒక్కరు కూడా ఉండి వచ్చిన ధాన్యాన్ని వచ్చిన వెంటనే తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, రా రైస్, బాయిల్ రైస్ కొన్ని ఇష్యూలు ఉన్నా కానీ అది కూడా త్వరలోనే పరిష్కారం అయ్యి రైతులకు కూడా హామీ ఇస్తున్నాం. మీరు ధర్నాలని అన్ని చేసే అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఏ విధంగా ఈ ప్రభుత్వం గతంలో చేసిందో. పేమెంట్ కానీ తీసుకున్న తర్వాత వెంటనే బ్యాంకులో మీ అకౌంట్లో అమౌంట్ పడే విధంగా కొన్ని ఇబ్బందుల మూలంగా నల్గొండలో 5-6 మిల్లులు బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలంగా ఆలస్యమైనా పోయినసారి కూడా 10-15 రోజులు తీసుకున్నాం. ఈసారి అయితే 2-3 రోజులన్నీ తీసుకునే వచ్చిన ధాన్యం కంప్లీట్ చేసే విధంగా ఈ రోజుకెళ్ళే 3 రోజుల కింద ఇక్కడ సెంటర్లన్నీ దాదాపు నల్గొండ కాన్స్టిట్యున్సీలో 115 సెంటర్లు, 115 ఐకేపీ సెంటర్లు, నకరికల్లు, మిర్యాలు కూడా అంతటా ఓపెన్ అయినాయి. అంతటా కూడా స్టార్ట్ అయినాయి. ఇబ్బంది లేకుండా చేయాలని రేపు ముఖ్యమంత్రి గారితో కూడా హైదరాబాద్లో మాట్లాడి సివిల్ సప్లై మినిస్టర్ అలాగే సివిల్ సప్లై కమిషనర్తో కూడా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే మిల్లర్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మిల్లర్స్కి ఒక్కటే చెప్తున్నాం, మీరు ఏ విధంగా గతంలో వర్షాలు వచ్చినాయి కాబట్టి మీరు మాయిచర్ లేదని అదని ఇదని చెప్పి మీరు మొలకలు ఎత్తినాయని చెప్పింటే అది ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలని మీకు స్టేట్ గవర్నమెంట్ తరఫున మినిస్టర్గా ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు చెప్తున్న, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కారం చేసే బాధ్యత మాది. మీరు మాత్రం రైతు